శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం శివం. డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి, ఈ రెండు ఒకటేనా సార్? అసలు రెండు ఒకటేనా? ఒకటే. సో ఈరోజు ఏం చేస్తే మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి, మంచి ఫలితాలు వస్తాయి? ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి, మోక్షద ఏకాదశి అన్నీ ఒకటే. ఓకే, అంటే ముక్కోటి ఏకాదశి నాడు ఉపవసిస్తే మిగతా 23 ఏకాదశిల్లో ఉపవసించిన ఫలితం వస్తుందని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. పద్మపురాణంలో ఏం చెప్పబడింది అసలు? ఈ ముక్కోటి ఏకాదశి ఏంటి, మరి వైకుంఠ ఏకాదశి ఏంటి మనం అనుకుంటాం కదా జనరల్గా. పద్మపురాణంలో చెప్పబడింది అంటే వైకుంఠ ద్వారం ఈ రోజు నాడు తెరవబడుతుందని చెప్పి. అంటే మనం మరి ప్రతి టెంపుల్కి వెళ్తాము, విష్ణాలయాల్లో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఈనాడు 23వ తారీఖు నాడు ఉత్తర ద్వారం నుంచి మనం గుడిలో ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటాం. మనం ఏ ఫీలింగ్లో వెళ్తాం అంటే ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నాం అంటే వైకుంఠంలోకి వెళ్తున్నట్టుగా మనం ఫీల్ అయ్యి వెళ్తాం కదా. ఎగ్జాక్ట్లీ అనమాట. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో అది వాళ్ళకి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి చెప్తారన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యంగా అంటే మనకి తమిళనాడులో శ్రీరంగంలో, నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో తిరుమలలో చాలా అద్భుతంగా అంటే చాలా కోలాహలంగా ఎంతో ప్రాముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి అనేది జరుపుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి మనం ఏం చేస్తే మంచిది? చాలా ఇంపార్టెంట్గా ఉపవసించటం. ఉపవాసం అంటే ఏంటి? మనం జనరల్గా ఆలోచిస్తే ఫాస్టింగ్ అంటాం. ఉపవసించటం, ఉపవస అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం. ఓకే, ఫాస్టింగ్ ఉండటం ఒక ఎత్తు అయితే, రెండవది భగవంతునికి దగ్గరగా అంటే భగవంతునితో అంటే ఆయన నామస్మరణతోనే ఆ రోజంతా గడపటం. మరి ఆ రోజే ఫాస్టింగ్ ఎందుకు చేయమని చెప్పి ఏకాదశిని ఆడే ఎందుకు ప్రాముఖ్యంగా చెప్పారు? ఇక్కడ సైంటిఫిక్గా ఎవరైనా ఆలోచించారా? చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సైంటిఫికల్లీ ప్రూవెన్ మనకి అంటే శరీరం మీద ఈ భౌతికమైన పీడనము చాలా తక్కువగా ఉంటుంది. అంటే పరిసరాల యొక్క పీడనము చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈజ్ అల్టిమేట్ డే ఫర్ ఫాస్టింగ్ అని చెప్పి సైంటిఫికల్లీ ప్రూవెన్. అంటే ఎంత అద్భుతమైన శాస్త్రం అంటే ఏ జ్ఞానము లేనప్పుడు మా మహానుభావులు మనకి సింపుల్గా చెప్పేసరికి ఏకాదశి నాడు ఉపవసించు అని చెప్పి. మరి ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అంటే దశమి రోజు రాత్రి నుంచి ఓకే భగవన్నామస్మరణ చేసుకోవడం, ఏకాదశి మొత్తం కూడా ఉపవసించటం అంటే ఈ శరీరం నిలబడటం కోసం కావాల్సిన ఏవైనా కొంచెం ఆహారం, అది కూడా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవటం. పూర్తిగా ఏకాదశి మొత్తం కూడా భగవన్నామస్మరణలో భగవంతుడికి సంబంధించిన పనుల్లో నిమగ్నమైపోయి ఉండటం. ద్వాదశి ఉదయం నాడు ఉపవాస దీక్షని విరమించటం చేయటం వలన మనం ఈ సంవత్సరంలో వచ్చిన మిగతా 23 ఏకాదశులు ప్లస్ ఈ ముక్కోటి ఏకాదశి 24 ఏకాదశుల్లో మనం ఉపవసించిన ఫలితం ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు ఉపవసిస్తే ఫలితం ఇస్తుందని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నమాట. ఎంత అద్భుతమైన మాసం చూడండి. ఇక్కడ ప్రతి దానికి కూడా ఎంతో ప్రాముఖ్యంగా, ఇక్కడ స్పిరిచువల్గా ఎంతో ప్రాముఖ్యంగా చెప్పుకొచ్చారు. అంటే ఈ ఒక్క ఏకాదశి చేస్తేనే టోటల్ ఇయర్లో వచ్చిన 24 ఏకాదశులు చేసిన ఫలితం భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అంటే ఎటువంటి సమస్యతో ఉన్నా కూడా మనకి పురాణాల్లో చాలా క్లియర్గా చెప్పబడింది. సంకష్టహర చతుర్థి వ్రతం కానీ ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం కానీ 16 సోమవారాలు కానీ ఇట్లా మంచి మంచి వ్రతాలు చాలా అద్భుతమైన పరిహారాలుగా చెప్పబడినాయి. అంటే
జాతకంలో ఎటువంటి దరిద్రమైన దోషాలు ఉన్నా, ఓకే, నేను దరిద్రమైన పదం వాడకూడదు, బట్ కొంతమంది ఏంటంటే విపరీతంగా ఫీల్ అయిపోతూ ఉంటారు, నా జాతకం ఇంత దరిద్రంగా ఉందా అని అనుకుంటూ ఉంటారు. అస్సలు ఎవరి జాతకము దరిద్రం అనుకోవద్దు. ఒకటి, ఓకే, మన ప్రారంధ కర్మల వల్ల మనకి ఇటువంటి లైఫ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే మన జాతకం ఇది అని తెలుసుకున్నామో దాన్ని మార్చుకునే శక్తి మనకే ఉంది. ఓకే, అది గ్రహించట్లా. అందరూ విపరీతంగా దాని మీదే మదనపడి దాన్ని ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఎస్, మన లైఫ్ ఇది, మన జాతకం ఇది అని తెలుసుకున్న తర్వాత దాని నుంచి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా భగవద్ అనుగ్రహంతో మనం మంచి కార్యక్రమాలు చేయగలగాలి. మంచి కార్యక్రమాలు అంటే ఏం లేదు, మనకి ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది ఉంది, అది చిన్న యాక్సిడెంట్తో తప్పించే శక్తి ఎవరికి ఉంది? భగవంతుడికి ఉంది కదా. ఎప్పుడైతే మన జాతకాన్ని మనం తెలుసుకున్నామో మనం ఆ విధంగా ఉపాసన చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంతకీ ఏకాదశి రోజు ఈ ఉపవాస నియమాలు ఎలా పాటించాలి, పూజ ఎలా చేయాలి, ఆ రోజే సాయంత్రం ఉపవాసం విడవాలా, ఆ మరుసటి రోజు విడవాలంటారు? లేదు, ఆ రోజు విడవడానికి లేదు నాన్న. ఏకాదశి వ్రతం అంటేనే పూర్తిగా కటిక ఉపవాసం. అంటే దశమి రాత్రి నుంచి, అంటే దశమి రోజు రాత్రి కొద్దిగా సాత్విక ఆహారం తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అక్కడి నుంచి భగవన్నామస్మరణ అనేది ఉండాలి. ఏకాదశి మొత్తం కూడా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమం ఏదైనా కూడా, ఓకే, అది భజన అవని, నామస్మరణ అవని, పూజ అవని మీ ఇష్టం. ఓకే, ఏకాదశి రోజు పూర్తిగా భగవంతుడి కోసమే నిమగ్నమై ఉండాలి. ఓకే, ఆ రోజు కూడా ఈ శరీరం నిలబడ్డానికి ఎంతవరకు కావాలో అంత ఆహారమే, అది కూడా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఓకే, అంటే ఘన పదార్థాలు ఇవి కూడా తీసుకోకూడదు. నెక్స్ట్, ఆ రోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం విడకూడదు. దీన్నే ఏకాదశి నక్తము అంటారు. ఏకాదశి నక్తం అంటారు. ద్వాదశి ఉదయం నాడు వదిలిపెట్టాలి. నక్తము చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే ఆరోగ్య సమస్యల ద్వారా కానీ లేదా ఏదైనా కానీ. అటువంటి వాళ్ళు ఏకాదశి నాడు ఒక పూటన్నా అట్లీస్ట్ స్వామివారికి కోసం ఉపవసించి ఒక పూట, అంటే ఏకభుక్తం, రాత్రిపూట మాత్రమే ఒక పలహారంగా కొద్దిగా తీసుకోవడం అనేది మంచి పద్ధతి. అంటే నక్తం చేయలేని వాళ్ళు, ఎవరైతే నక్తం చేయగలుగుతారో, నక్తం చేయలేని వాళ్ళు దశమి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు చేయడం అనేది చాలా అద్భుతమైన ప్రమాణంగా చెప్పొచ్చు. ఇది సైంటిఫిక్గా కూడా మన ఆరోగ్యానికి సూపర్. ఓకే, అది శాస్త్రవేత్తలు కూడా తేల్చారని చెప్పి నేను విన్నాను. సో ఈ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం శివం. చూశారు కదా, వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి ఉపవాసం ఉండాలి, ఎలా చేస్తే మనకు ఫలితాలు వస్తాయని గురువుగారు చక్కగా చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.